మొత్తం దృష్టి మన ఈ గ్యాంగ్స్ మీద ఉంది. ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ ఏమున్నాయి ఈ స్టేట్లో వచ్చి ఆపరేట్ చేసి ఒడిశా సైడ్ నుంచి బాగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది మిగతా స్టేట్స్కి. అంటే మన ఒక ట్రాన్స్పోర్ట్ రూట్ లాగా మారుతున్నాము. సో దానికి ఎట్లా కంట్రోల్ చేయాలా అది కూడా చూస్తున్నాము. ఇంతవరకు మన సక్సీడ్ అయినాము. మన స్టేట్లో వచ్చి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో కానీ ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్లో కానీ గాంజా ప్లాంటేషన్ చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యూ 100 acres వరకు కంట్రోల్ అయింది. సో ఇంతకుముందు మీకు బాగా అది స్ప్రెడ్ అయింది. మన ఈ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఇక్కడ గ్రోత్ అవడం లేదు, బట్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం జరుగుతుంది. సో ఇది మనం పట్టుకుంటున్నాము. ఇప్పుడు మన ఈ మిగతా స్టేట్ నుంచి ఎవరు ఈ మన స్టేట్కి వచ్చి గాంజా కొనుక్కొని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్, వాళ్ళకి పట్టుకుంటున్నాము. మిగతా స్టేట్స్లో కోఆర్డినేషన్స్ కూడా చేస్తున్నాము. అట్లాగే ఇంతవరకు మనం దాదాపు ఒక 1 lakh kg వరకు గాంజా పట్టుకున్నాము. ఇప్పుడు వరకు మనకు దాదాపు ఒక 70,000 వరకు మన డిస్ట్రక్షన్స్ కూడా చేశాము. ఈ కార్యక్రమంలో ఆ కార్యక్రమం మీద భాగంగా ఈరోజు ఇక్కడ వచ్చాము. మీకు అన్ని తెలిసిన విషయం ఏంటి, మన ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే బాగా టఫ్ యాక్ట్. సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారంగా మన డిస్ట్రక్షన్ చేయాలా. అట్లాగే ఒక పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా ఉంది, ఆ ప్రివెంటివ్ డిటెన్షన్స్. సో దాని మీద మన ఇట్లా చేయాలా అది కూడా మన ఐడెంటిఫై చేసాము. కొంతమందికి ఆ పిట్ ఎన్డీపీఎస్లో ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా చేస్తున్నాము. అట్లాగే ఎవరు ఈ గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారు, ఎవరు ఈ ట్రేడింగ్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్, వాళ్ళకి మనకి ఎన్డీపీఎస్లో వాళ్ళ ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేయొచ్చు. సో ఆల్రెడీ అది మనం స్టార్ట్ చేసాము. విశాఖపట్నంలో స్టార్ట్ చేసాము, విజయనగరంలో ఒక కేసు ఉంది. సో ఇది స్టార్ట్ చేస్తే వాళ్ళు మొత్తం ప్రాపర్టీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రాపర్టీ కూడా అటాచ్ చేసుకొని గవర్నమెంట్ సీజ్ చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.